సార్ బహుశా వృత్తి తాలూకు అనుభవం కావచ్చు, మీరు మాట్లాడినటువంటి విధానము, మీరు తెలియజేసినటువంటి చిట్కాలు, అలాగే మీరు చేసినటువంటి సమీక్ష మాలాంటి ఔత్సాహిక రచయితలకు ఎంతో ఉపకరిస్తాయని నేను అనుకుంటున్నాను. తదుపరి వక్తను పిలిచే ముందు ప్రస్తుతం ఆధునిక తెలుగు కవితా ప్రపంచంలో ఆయన సంచలనం. కానీ ఆయన మూలమైనటువంటి పేరు, ఒరిజినల్ పేరు కనుక నేను పిలిస్తే బహుశా మనం ఎవరూ గుర్తుపట్టలేమేమో. అల్లంరాజు వెంకట్రావు గారు ఎవరో తెలుసా మీకు? ఎవరో ఒకటో ఇద్దరో చెప్తున్నారు. ఆ వికీపీడియా కొట్టేసి ఉంటారు ఇప్పటికే. మీకు తెలుసు, కట్టికోల విద్యులత గారు ఇక్కడ ఉంటారు కాబట్టి ఆవిడకి తెలుసు, నాకు తెలియదు. నాకు సుధామ గారు బతులక్క ద్వారా పరిచయం ఎలాగంటే, సుధామ గారు ఇట్లాగా వాట్సాప్ గ్రూపు పెడతారు, సప్తపదులు రాయిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి ఒకే రకమైనటువంటి వృత్తిలో లేదా ప్రవృత్తిలో కాకుండా అనేక రకమైనటువంటి రంగాల్లో రాణించడానికి చాలా విషయాలు కలిసి రావాలి. అలాంటివి అనాయాసంగా సాధించినటువంటి ఘనత వారిది. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య ఉండటం మన అదృష్టం. సుధామ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మాట్లాడడానికి. సుధామ గారు. మౌనం కన్నా గొప్ప సంభాషణ ఏముంది అని ఒక కవి అన్నది. కానీ మౌనాన్ని ఛేదిస్తే కానీ కొన్ని విషయాలు బయటపడవు కదా. కాబట్టి ఆ మౌన ఛేదనం కూడా అవసరమే. అయితే ఎంత ఛేదనం చేస్తాం, అది ఎంత మటుకు ఉపయుక్తం అవుతుంది అన్నది వ్యక్తి మీద అవసరపడుతుంది. లోకల్లో సగం అనర్థాలకి కారణం అపార్థాలకు కారణం ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవతల వాళ్ళకి చేరలేకపోయింది. కాబట్టి చాలా రచనలు కూడా మనకు అంతే, పాఠకుడికి కొన్ని అందవు, వచ్చిన చిక్కది. మంచి కథే మనం అనుకుంటాం, ఓ పత్రిక రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ అంతర్జాలం వచ్చిన తర్వాత చాలా సుఖం ఏంటంటే మన రచన మనం ఆ లైక్లు ఎన్ని వస్తే అంత సంతోషపడిపోతాం. మనం ఒక సంపాదకుడు అక్కర్లేదు ఇప్పుడు మనకి. కానీ ఒక పత్రికలో రచన ఎన్నుకోవడం అనేటువంటిది, ఒక సంపాదకుడు ఎన్నుకునే రచన వేయడం అనేటువంటిది, దాని ద్వారా మన మంచి చెడులు తెలుసుకోవడం అనేటువంటిది, అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ భూమి స్వప్నం, ఒక దూది మేడ, మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా మనంతా ఒక స్వప్నం, ఒక భూమి స్వప్నమే మనం. అందులో మనం కట్టుకోవాల్సిన చాలా సున్నితమైనటువంటి మానవీయ విలువలతో కూడిన ఒక దూది మేడ. కాబట్టి ఆ ఇద్దరి పెద్దల సమక్షంలో అవధానులు జగన్నాథరావు గారు, విజయలక్ష్మి గారు దంపతులు ఇంత సంగమాన్ని ఏర్పాటు చేయడం ముందుగా వారికి ధన్యవాదాలు చెప్తాను. మీ అందరికీ అర్థం. హరికృష్ణ గారు చాలా చక్కగా మొత్తం ఇచ్చారు. కలగూర గంప వాళ్ళ కర్నూలులో సంక్రాంతి నాదే కలగూర అన్నారు ఆయన. మనకి సాధారణంగా కలగూర గంపలు అనేక కలపడం అనుకుంటాం, మనం అన్నీ కలిపి ఒకేసారి తినం కదా, అది ఉంటుంది. కానీ ఇవాళ భాష మీద చాలా ముఖ్యమైన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ కలగూర గంపని మీరు ఇంగ్లీషు పదం, ఆంగ్ల పదం అనేది లేకుండా వెలువరించడం చాలా సంతోషం. ఇగో నేను సృష్టించేటువంటి సప్తపదిలో కూడా ఎక్కడ ఆంగ్ల పదం రాకూడదు అనేటువంటిదే ఇది. సరే, దాని గురించి చెప్పే ముందు 4 మాటలు చెప్పాలి. బీపీ చాలా అవసరం మనకు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి బీపీ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే భార్యా పిల్లలు, మాకు భార్యా పిల్లలు, మీకు భర్త పిల్లలు, అది బీపీ. కానీ రచయితకి బీపీ ఉండాలి. ఏంటంటే భాష మీద పట్టు ఉండాలి. ఆ బీపీ ఉండాలి. ఆ రచన ద్వారా మీరు బీపీని సాధించాలి, అంటే భావపూర్ణత సాధించాలి. కాబట్టి ఆ బీపీ లేకపోతే మనం బతకలేం. కాబట్టి భాష మీద పట్టు, భావపూర్ణత అనేటువంటి రచయితకి చాలా అవసరం, రచయితులందరికీ అవసరం. కాబట్టి ఎక్కడైతే అల్పాక్షరముల అనల్పార్థ రచన అని ఒక మాట ఉంది. మన తెలుగు సాహిత్యంలో అనేక లఘు కవితా ప్రక్రియలు వచ్చాయి. గోపి గారు నానీలు, అలాగే రెక్కలు, హైకూల్ నుంచి అక్కడ జపనీస్ నుంచి హైకూల్, ఇలా చాలా ప్రక్రియలు వచ్చాయి. నేను కూడా కరోనా సమయంలో ఒక గ్రూప్ నడిపాను. ఇప్పుడంతా అంతర్జాల వ్యవహారమే కదా, ఓసారి చూడండి అంతే అని చెప్పి ఒక వాట్సాప్ ప్రసార సంచిక అని చెప్పి ఒక 3 ఏళ్ల పాటు
నేను అప్పుడే అనుకున్నాను, కరోనా టైంలో కరోనా గురించి ప్రస్తావన లేకుండా డైవర్ట్ చేయడం కోసం మొదలెట్టింది, ఒక పక్కకి తీసుకురావడం కోసం మొదలెట్టింది అన్నమాట. అదేంటంటే ఒక రేడియో, ఒక పత్రిక, ఒక టీవీ 3 కలిసి ఉంటాయి. అంటే పొద్దున్న 5ంటికి మొదలవుతుంది ఆకాశవాణి సంగీతంతో, ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ అంటాం మేము, దాంతో మొదలయ్యి సాయంత్రం 5 వరకు భక్తి రంజని, మధ్యలో పాటలు, కవిత్వాలు, కథల పోటీ నిర్వహించాం. దాని ద్వారా దసరాకి నిర్వహించాం, ఉగాదికి నిర్వహించాం, అవి పుస్తకాలుగా ప్రచురించాం. అలా చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఈ ప్రక్రియ ఒకటి ముందుకు వచ్చింది, సప్తపది అని చెప్పి. అంటే 7 పదాల్లో రాయబడేటువంటి కవిత్వం ఇది. అయితే దీనికి కూడా నియమం ఉంది. 7 పదాలు చెప్పడం అంటే 7 పదాలు చెప్పడం కాదు. అందులో మొదటి పదం, రెండో పదం, చివరిదైన 7వ పదం ప్రాసతో ఉండాలి. నిజానికి నేను మొదలెట్టినప్పుడు నేను ఒక 10-15 రాశాను. ఈ ప్రక్రియ పట్ల ఆకర్షితులై ప్రముఖ కవి, రచయిత బిహారీ గారు అని చెప్పి, ఆయన అప్పాజోస్ల విష్ణుభట్ల ఫౌండేషన్ వాళ్ళు ₹1,00,000 అవార్డు ఇచ్చారు. ఆయన పదచిత్ర రామాయణం అని చెప్పి 6,500 పద్యాలు రాశారు, అనేక కథలు రాశారు, కవితలు రాశారు. ఆయన ఆకర్షితులై మొట్టమొదటి 116 సప్తపదుల పుస్తకం ఆయన వేశారు. మొట్టమొదటి పుస్తకం ఆయన వేశారు. నాకు తెలీదు ఆయన ఇచ్చేసి. ఆ సప్తపదులు వేసిన తర్వాత గుంటూరులోని రమణ యశస్వి గారు అని చెప్పి ఆయన 2వ పుస్తకం వేశారు ఈ సప్తపదులు. హెచ్ఎంటీలో రిటైర్ అయిన ఒక జనరల్ మేనేజర్ గారు ఆ రోజుల్లోనే వాట్సాప్ గ్రూప్, సప్తపదుల గ్రూప్ మొదలెట్టారు. మేము గ్రూప్ మూసేసినా ఇప్పుడు ఆ సప్తపదుల గ్రూప్ నడుస్తోంది. 620 మంది ప్రస్తుతం ఉన్నారు ఆ గ్రూప్లో. 620 మందిలో రోజు పొద్దున్న 9ంటికి మాకు తెరుస్తారు, 5 వరకు ఓపెన్ అయి ఉంటుంది. అది మిగతావి ఏమీ అందులో ప్రస్తావించడానికి లేదు. మిగతా అన్ని గ్రూప్ మాకు తెలుసు కదా, కొన్ని రిస్ట్రిక్ట్ ఉన్నట్టు సప్తపదులు తప్ప ఏమీ రాయకూడదు అందులో. అగో షహనాజ్ బతుల్ గారు అలాగ వాట్సాప్ ప్రసారంగా మొదలైనప్పటి నుంచి ఆవిడ రాస్తున్నారు. తమాషా అంటే మొట్టమొదటి కవయిత్రి వేసినటువంటి సప్తపదుల పుస్తకం. అది అమెరికా నుంచి, సింగపూర్ నుంచి, చాలా ప్రదేశాల నుంచి రాస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది ఏం చేసామంటే సప్తపదుల ప్రక్రియ ఎవరికి పడితే వాళ్ళ పత్రికలు పంపించకుండా మేమే 10 పత్రికలతో లింక్ పెట్టుకున్నాం. సో సప్తపదులకి ఆ గ్రూప్లోంచి విహారీ గారు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. అందులో ఆయన ప్రతిరోజు సాయంత్రం మంచివన్నీ సెలెక్ట్ చేసి నాకు వాట్సాప్ చేస్తుంటారు, నేను కొన్ని చూస్తుంటాను. వీటిలోంచి అన్నీ కొన్ని ఎన్నుకొని ఒక 10 పత్రికలు, నేటి నిజం, ఆ తపస్సు మనోహరం, అలాగే తర్వాత మాధురి, అంతర్జాల పత్రికలు, తర్వాత సాహితీ కిరణం, ఈ పత్రికలన్నీ కూడా సప్తపదులు ప్రచురిస్తున్నాయి. అయితే ఈ ప్రచురించే సప్తపదులన్నీ కూడా సరిగ్గా ఉండేటువంటి విధంగా చూసి ఆ గ్రూపు ద్వారా పత్రికలు పంపించినప్పుడు వచ్చినట్టు అన్నమాట. ఈ పుస్తకం ఆవిడ రాసిన సప్తపదులన్నితో వేసినటువంటి పుస్తకం. కాబట్టి ఇందులో అచ్చైనటువంటి కవితలు ఎక్కడ ఆవిడే ప్రస్తావించారు. ఎక్కడెక్కడైతే ఏ పత్రికలో వచ్చాయో అవి కూడా ప్రస్తావించారు. అదేంటంటే 7 పదాల్లో అది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ నిజానికి. ఎందుకంటే ఇప్పుడు మన అంటే నేను మొట్టమొదటి రాసిన దాంట్లో ఒకటి నగ్నం, ఉద్విగ్నం, మణిపూర్ సంఘటన యావత్తు రాజకీయ మగ్నం అని ఉంటుంది మాట. దీనికి ఏం పెట్టామంటే మేము అందుకనే జీవిత సత్యాల ఆవిష్కరణం, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం అన్నది ప్రధానం అన్నమాట. సో దీన్ని ప్రధానం చేసుకొని ఎవరైనా సప్తపదుల గ్రూప్లో చేరవచ్చు. చాలామంది ఇప్పుడు చెప్పాను 620 మంది ఉన్నారని చెప్పి. ఆ 600 మంది చాలామంది రోజు రాస్తున్నారు. ఒక గురువారం నాడు, ఆదివారం నాడు సెలవు. ఆ గురువారం నాడు, ఆదివారం నాడు పత్రికలో వచ్చినవి అందులో మళ్ళీ పోస్ట్ చేస్తుంటామట, పత్రికలో కటింగ్ చేసి. అలాగా షహనాజ్ బతుల్ గారు ఆవిడ చాలా స్కాలర్ గణితంలో. ఖర్గపూర్లో ఐఐటి చేసినటువంటి ఒక ప్రొఫెసర్ ఆవిడ. మన జేఎన్టీయూలో ప్రొఫెసర్ గారు అయినటువంటి వ్యక్తి ఆవిడ. అంటే అటువంటి పెద్దలంతా కూడా ఆకర్షితులవడమే చాలా అందం. నాకు చెప్పారు కదా, ఒక మన పుస్తకం 21 పుస్తకాల ఆవిష్కరణ అంటే ప్రతి పుస్తకం ఆవిష్కరణ ఒక కొత్త పిల్లవాడిని చూసినట్టే. కాబట్టి ఈ ప్రక్రియని సృష్టించిన నాకు ఎంత ఆనందం ఇవాళ. ఇది ఒక 5వ పుస్తకం. ఒక విజయనగరంలో పట్నాధీశ్వరం 6వ పుస్తకం ఇలా పుస్తకాలు రాబోతున్నాయి. నిజానికి తమాషా ఏమిటంటే నేను వేయలేదు పుస్తకం సప్తపదులతో. నేను రాసిన 10-15 అంతే. ఆ కరోనా టైంలో గ్రూప్ కోసం చేసినటువంటి వ్యవహారం. నిజంగా నేనే రాయాలనిపిస్తుంది మాట నాకు. నేను సృష్టించిన ప్రక్రియ వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప నేనే అంత పక్కడ్బందీగా రాయాలనేటువంటి చాలా. అంటే 7 పదాలలో ఆ మొదటి 2 పదాలు ప్రాసపదాలుగా ఆ భావ సమన్వయం అవుతూ 3వ పదంలో 5 పదాలు వస్తూ మళ్ళీ చివరి పదం తప్పనిసరిగా అందులో అవ్వాలి. అలా చక్కని ఆవిడ ఎన్నుకున్నవి చాలా చాలా సింపుల్ భాష. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మమ్మీ డాడీ అంటే అమ్మా నాన్న తెలియనటువంటి తరంలో ఉన్నాం మనం.
చెప్పు కదా భాష అనేటువంటి వ్యవహారం. కాబట్టి ఆ భాష కోసం చేస్తున్నటువంటి కృషి తెలుగు చాలా ప్రముఖమైనటువంటి బద్ధంగా నిలబడాలంటే ఇందాక చెప్పారు కదా, మాయాబజార్ సినిమాలు మనకు తెలుసు కదా, ఎవరో కనిపెట్టకపోతే కొత్త పదాలు ఎలా వస్తాయి? ఇందాక ఆయన బోల్డ్ పదాలు చెప్పారు నరేశ్వర శంకర్ గారు, అందరికీ వీరతాళ్ళు వేయాలి మనం. ఎందుకంటే ఒక 50-40 వీరతాళ్ళు వేస్తే తప్ప లాభం లేదు. ఆయన ఎన్ని పదాలు సృష్టించారు, ఎక్కడో సృష్టిస్తే తప్ప పదం సృష్టింపబడదు కదా. అస్మదీయులు తస్మదీయులు అనే పదం లేదు డిక్షనరీలో, మీకు తస్మదీయులు కనబడదు, కానీ ఎంత ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి కొన్ని పదాలు నిఘంటువుల్లో అంటే శ్మశానాలు అంటే నిఘంటువులు దాటి అంటాడు, వ్యాకరణాల సంఖ్యలు తెంచుకొని శ్మశానాలు అంటే నిఘంటువులు దాటి అంటాడు శ్రీశ్రీ. అంటే భాష సజీవంగా ఉంటుంది ఎప్పుడు. ముఖ్యంగా భాష యొక్క ఇదేంటి, భాష అనేది భావ వినిమయ సాధనం అంతే. మనం అనుకున్నట్టుగా అవతల వాళ్ళు చెప్పడం కోసం మనం ప్రయోగించడం. కాబట్టి వాళ్ళ పిల్లలు అమ్మా నాన్న అంటే వాళ్ళు తెలియట్లేదు, మమ్మీ డాడీ అంటే తెలుస్తుంది వాళ్ళకి. నువ్వు నేర్పించడంలో ఉంది అది. అమ్మా నాన్నని పిలిపించుకోవడం మనకి గర్వంగా లేని రోజులు మనమే తయారైతే మమ్మీ డాడీని పిలిపించుకోవడమే గొప్పగా ఫీల్ అవుతున్నాం మనం. కాబట్టి అది లోపం మనలో ఉంది. కాబట్టి భాషని మనం ఇచ్చేసుకోవడం కోసం మన భాష పట్ల మనం పిల్లలకి నేర్పించడం. మనం ఇప్పుడు చాలామంది అంతే కదా, ఇప్పుడు చాలామంది సగం కుటుంబాలన్నీ అమెరికాల్లో ఉంటున్నాయి. మనవరాలతో సంభాషించేటువంటి స్థితిలో నాయనమ్మలు అమ్మమ్మలు ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి తెలుగు లేదు, వాళ్ళు తెలుగులో మాట్లాడలేరు, వాళ్ళతో కాన్వర్జేషన్ చేయలేరు. ఇంకా ఎక్కడుంటే మానవ సంబంధాలు. కాబట్టి నేను ఈ దంపతులను ముఖ్యంగా అభినందిస్తున్నాను. తెలుగు పదంలోనే ఇంగ్లీష్ పదం లేకుండా, ఆంగ్ల పదం లేకుండా ఇన్ని కథలు రాయించినందుకు నేను ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఆ కళాగౌర కంపెనీ మన అందరం నెత్తికెత్తుకొని మరీ ఊరేగాలి, అందరికీ పరిచయం చేయాలి. అది చాలా అవసరమైన విషయం. ఇప్పుడు రాసిన కొన్ని ఒకటి రెండు నేర్పిస్తాను. ఓర్పు నేర్పు, ఎన్ని ఉన్నా కావాలి వనితకి ఓదార్పు. అంటే చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం. ఇందాక ఆయన చెప్పారు, భార్య బీరువాళ్ళు చీరలన్నీ ఇంకో రెండో బీరువా కంటే ప్రమాదం ఏంటంటే ఇంకా చీర పెరిగిపోతాయేమో అని చెప్పారు. ఒక బీరువాలో అయితే తీసే కొత్త చీర పెట్టేస్తే పాత చీర ఇంకోళ్ళకి ఆయన ఇచ్చేస్తారని నాకు పాప ఆయన భావం. రెండో బీరువా కొంటే ఇంకా చీరలు పెరిగిపోతాయి కదా. కాబట్టి ఇది ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళు అవన్నీ చీరలు నగలు వ్యవహారాలన్నా కూడా వాళ్ళు కోరుకునేది ఓదార్పు. వాళ్ళకి చాలా గొప్ప ఓర్పు ఉంది, నేర్పు ఉంది. ముఖ్యంగా చెప్పాం కదా, ఇందులో 54 మంది రాట్లో 40 మంది రచయితులే ఉన్నారంటే మీ జ్ఞాపక శక్తి చాలా గొప్ప. నేను ఫలానా ఒక 10 రోజుల క్రితం ఏ చొక్కా వేసుకున్నానని మా ఆవిడకి కానీ నాకు తెలియదు. మేము మొన్నటిదాకా కాశ్మీరు ఒక వారం రోజులు ప్రయాణం చేసి మొన్న రాత్రి దిగాం కాశ్మీర్ ప్రయాణం చేసి. అక్కడ మా షహనాజ్ గారి షహనాజ్ ఎంపోరియం అని కూడా ఉంది ఒకటి. అక్కడ షహనాజ్ గారు గుర్తొచ్చారు నాకు. కాశ్మీరు ఎప్పుడు చిన్నప్పటికి అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూడాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఆ కన్యాకుమారి చూసాం కానీ కాశ్మీర్ చూడడం వల్ల ఈ వారం రోజుల్లో కార్గిల్ దాకా వెళ్ళి రావడం అనేది జరిగింది. ఆ సంఘటనలన్నింటినీ కూడా అక్కడ ఎక్కడెక్కడ ప్రదేశాలు తిరిగాను ఇవాళకి మా ఆవిడ అడిగితే కానీ నేను కొన్ని గుర్తు చెప్పలేను. వెళ్ళొచ్చాను కానీ నాకు జ్ఞాపకం ఉండదు, కానీ మీకు చాలా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి నిజానికి రచయితలు గొప్ప రచనలు చేయగలరు. ఎందుకంటే జ్ఞాపకం చాలా ముఖ్యం. అంటే ఒక దాన్ని వర్ణించాలన్నా, ఒక దాని విషయం గుర్తుపెట్టాలన్నా, అక్కడ ఆ ప్రదేశం యొక్క పేరు గుర్తుపెట్టుకోవాలన్నా మీకు గుర్తున్నంతగా మగవాళ్ళకి గుర్తుండవు. ఆయన ఆ విషయం వాస్తవం మేము ఒప్పుకోవాలి అవన్నీ కూడా. ఎందుకంటే చాలా సహజం అది. ఒక స్త్రీ లేకపోతే మగవాడి జీవితం ఎప్పుడు పరిపూర్ణం కాదన్న ఊరికే అనలేదు అది. ఎందుకంటే మీరు లేకపోతే మా బతకడం చాలా కష్టం, కానీ మేము లేకపోయినా మీరు హాయిగా బతకగలరంటే మా మీద మీకు ప్రేమ లేదని కాదు, ఎందుకంటే మీరు చేసుకోగలరు, మీరు ఇచ్చేసుకోగలరు, మీ పిల్లలతో మీరు మానవ సంబంధాలను మీరు నిలబెట్టగలరు. మీ వల్లే కుటుంబాలు నిలబడుతుంది. కాబట్టి అటువంటి గొప్ప శక్తి మీలో ఉంది. కాబట్టి సాహిత్యంలో రచనలో మీరు ఉన్నట్టయితేనే, అందుకని చెప్పారు కదా, ఒక స్త్రీ చదువుకుంటే మొత్తం కుటుంబం దేశం అంతా బాగుపడుతుంది ఊరికే అనలేదు. అందుకని స్త్రీ విద్యకి అంత ప్రాముఖ్యం అందుకే ఇచ్చారు. ఒకప్పుడు లేకపోవడం వల్ల ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే వస్తాయి, పరిణామదర్శంగా వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ అధిగమించి, అంటే ఇలా చిన్న చిన్న విషయాల్లోనే చెప్పడం అనేటువంటి చాలా విశేషమైనటువంటి అంశం. ఇలాంటివి చిన్నవన్నీ మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. మీరు కూడా ఎవరైనా సప్తపదుల గ్రూపులో చేరచ్చు. నాడు నేడు ఎవరో ఒకరు ఉండాలి నీ గోడు పట్టించుకునే తోడు. కాబట్టి మనం ఏమి ఘోషించినా, ఎంత రచనలు చేసినా, మన రచనలు చదివే ఒక పాఠకుడు ఆ రచన కవిత్వం వినేటువంటి ఒక శ్రోత లేకపోతే మనం ఏం చేసినా ఉంటాయి. కాబట్టి ఇలాగా జీవిత సత్యాల ఆవిష్కరణ కింద, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం కింద 7 పదాల్లో ఈ సప్తపదుల ప్రక్రియ, దాదాపు సప్తపదుల సప్తశతి అని ఒక పుస్తకం కూడా వేశాం. గాథా సప్తశతిలాగా 700 సప్తపదులతో ఒక సంకలనం కూడా వచ్చింది. 700 దాంట్లో 349 కవులతో ఇప్పటికే నడుస్తుంది అది. కాబట్టి ఈ ప్రక్రియని సప్తపదుల అందులో కూడా. కాబట్టి షహనాజ్ పదులు వంటి కవిత్రులు దాదాపు ఇందులో సప్తపదుల గ్రూపులో కూడా చాలామంది కవిత్రులే ఉన్నారు. చాలా చక్కగా రాసేవాళ్ళు, చాలా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వాళ్ళు రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంత చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేసి
ఈ కలగూర కంపెనీ అద్భుతమైన సంగమంగా ఇచ్చేసి ముఖ్యంగా దంపతులు నేను వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి సామాన్యమైన కృషి కాదు. అంటే అంతర్జాలంలో కూడా ఒక నియమబద్ధమైన ఇందాక లేకపోతే ఈ పుస్తకాన్ని ఇంత ఒక నియమబద్ధంగా తీసుకొచ్చారు, గుర్తు తీసుకురాలేదు. కొన్ని పదాలు సృష్టించే మన దాని ఇంత ఏవి నిలబడతాయి. ఇప్పుడు తమిళకు ఉన్నటువంటి ఇది మనకి లేదు. వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు తమిళంలో చక్కగా మలుచుకుంటారు. వాళ్ళు ఇది కొత్త పదాన్ని వాడని అన్నారు వాళ్ళు. మనం అలా కాంప్రమైజ్ అయిపోతాం. మనకి కలుపుకోవడం మనకి ఇష్టమే, కానీ ఏంటంటే మనదైన స్వాభిమానాన్ని సాధికారతని మనం నిలబెట్టుకోవడం అనేటువంటి సంఘటన వ్యక్తిత్వంలోని జీవితంలోనే కాదు భాషలో కూడా చాలా ముఖ్యం. ఆ భాషా విషయంగా కూడా మన బీపీని నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీ భాష మీద పట్టుని ఆ భావ పూర్ణతని మీరు నిలబెట్టుకోవాలని కోరుతూ చాలా బీపీ పెంచకుండా బీపీ గురించి భాష మీద పట్టు భావపూర్ణత గురించి చెప్పి మాకు దిశానిర్దేశం చేశారు. ధన్యవాదాలు. తదనంతరం మేమందరం బతులక్క అని ఆప్యాయంగా పిలుచుకునేటువంటి డాక్టర్ షహనాజ్ బతుల్ గారిని 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో లేదో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫైండ్ ది ఆడ్ టర్మ్ అని ఇస్తుంటారు. ఇప్పుడు ఈ గ్రూప్లో ఆడ్ టర్మ్ ఎవరు? నేను. అర్థం కాలేదు అందుకు. ఆడ్ టర్మ్ అంటే ఇప్పుడు 4 పదాలు ఇస్తాడు మల్టిపుల్ చాయిస్లో, అందులో ఆడ్ టర్మ్ని సెలెక్ట్ చేయమంటాడు. 3 ఒకలాగా ఉంటాయి, 1 ఒకలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ గ్రూప్లో ఆడ్ టర్మ్ నేను. వాళ్ళందరూ వేదికలా దగ్గరించిన వారు, నేనేమో అలా గెస్ట్గా రాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా స్టేజ్ మీదకి వచ్చాను. కాబట్టి నేను ఆడ్ టర్మ్ అనమాట. అర్థమైందా అందరికీ? సరే, ఇప్పుడు కలగూర గంప గురించి అందరూ చాలా బాగా చెప్పారంటే దానికి నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అందులో ఒక ఎలిమెంట్ ఇన్ ఏ సెట్ అనమాట. అంటే నేను అందులో ఒక పాత్ర కాబట్టి, నేను కూడా ఒక రచయితని 54 మందిలో కాబట్టి నాకు సంతోషంగా ఉంది. తర్వాత నేను కొద్దిగానే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. సుధామ గారు సప్తపదులు చూసి నేను బాగా ఆకర్షితురాలయ్యాను. ఎప్పుడంటే ఆగస్ట్ 21న మొదటి సప్తపది వ్రాసాను 2023లో. అప్పట్లో ఏంటంటే సోమవారం 9 నుండి 5 లోపల ఒక సప్తపది రాయమన్నారు. అలా 3 వారాలు రాస్తే 3 ఒకటి ప్రచురణకి సెలెక్ట్ అయ్యింది. అసలు అప్పుడే నాకు చాలా సంతోషం కలిగింది. ఎంతలా అంటే నాకు ఒక వ్యసనం అయిపోయింది. ఒకప్పుడు నాకు ప్రతిలిపి వ్యసనం అయ్యేది, ఇప్పుడేమో ప్రతిలిపి పోయిందంటే చాలా తగ్గించేశాను రాయటం ప్రతిలిపిలో. ఇప్పుడు సప్తపదులు ఒకటి వ్యసనం అయిపోయింది నాకు. ఇదే కాకుండా ఇంకోటి కూడా స్టార్ట్ చేశాను, పంచపదులని, పాండురంగ విఠల్ గారిది. అది కూడా నాకు వ్యసనం అయిపోయింది. ఇప్పుడు దీని గురించి ఆలోచించడం, ఇవి రాయటం, మళ్ళీ పుస్తకాలు పబ్లిష్ అయినప్పుడు నా పేరు వచ్చిందా లేదా అని చూసుకోవడం, దాన్ని సంతోషించడం, ఒక ప్రక్క కథలు కవితలు రాయడం. రీసెంట్గా ఒకటి చేరాను. అదేంటంటే నా అంతా నేను చేరట్లేదు, ఎలా వచ్చింది నాకు తెలీదు. విమల సాహితీ యాడెడ్ యూ అని నోటిఫికేషన్ వచ్చింది మొబైల్లో. ఎవరు ఇచ్చారో నా పేరు నా నెంబర్ నాకు తెలీదు, వచ్చేసింది. ఏంటి ఇది, అయ్యో ఇది గ్రూప్స్ ఎక్కువైపోయినాయే ఇప్పుడు ఎలాగా అనుకున్నాను. సరే చూద్దాం అని చెప్పేసి ఉంచాను. చూస్తే అక్కడ విమల సాహితీ గ్రూప్ నా మొబైల్లో కనపడింది. అందులో ఒక టాపిక్ ఇచ్చి దాని మీద కవిత రాయమన్నారు. రాశాను, ఏమీ రాలేదు. 3కేమో బహుమతులు ఇస్తారు, ఒక 7 మందికో 10 మందికో, ఒక్కోసారి 7 ఒక్కోసారి అనే మన కవితను బట్టి ప్రశంసా పత్రాలు ఇస్తారనమాట. రాలేదు. రెండోసారి ఒక చిత్రం ఇచ్చి కవిత రాయమన్నారు, అది రాలేదు. అంటే నెలకోసారి టాపిక్ ఇస్తారు, అదే వారానికోసారి టాపిక్ ఇస్తారు, వారానికోసారి చిత్రం ఇస్తారు. 3వ రాశాను, ప్రశంసా పత్రం వచ్చింది. ఇంకా అక్కడి నుండి వరుసగా ప్రశంసా పత్రాలు, ఇప్పటికీ 16 రాస్తే 12 ప్రశంసా పత్రాలు వచ్చాయి.
కాబట్టి అది కూడా నాకు వ్యసనం అయిపోయింది. ఇటు రోజు పంచపది సప్తపదులు, రోజుకు 2 సప్తపదులు రాయాలి. పంచపదేమో ఒకటి పోటీకి వెళ్తుంది. ఆ తర్వాత నెంబర్ కోసం మనం ఎన్నన్నా రాసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను 650 పంచపదులు రాశాను. నాకు కవిరత్న బిరుదు కూడా వచ్చింది. శతకం పూర్తి చేస్తేనే కవిరత్న బిరుదు వస్తుంది. మన నాడులో ఇంకో కవిరత్న పేరు చూశాను, కుసుమంచె నాగమణి గారు. ఆవిడ కూడా 300 రాసినట్టున్నారు. ఆవిడకి కూడా కవిరత్న వచ్చింది. అందుకే నేను పుస్తకాల్లో నేను అడిగాను విఠల్ గారికి, 100 రాస్తేనే కవిరత్న వస్తుంది అన్నారు కదా, ఆయన ఒక పోయిట్ గారు పెట్టుకున్నారు, మనం కూడా పెట్టుకోవచ్చా అని అడిగాను. అంటే మీరు కూడా పెట్టుకోవచ్చు మేడం అన్నారు. అనేసరికి అప్పుడే నా పుస్తకాలు పబ్లికేషన్కి ఇచ్చాను. కవిరత్న డాక్టర్ షహనాజ్ బతుల్లా అని రాసేయమని 3 పుస్తకాలకి చెప్పేశాను అనమాట. కాబట్టి నా పుస్తకాలన్నింటి మీద కవిరత్న డాక్టర్ షహనాజ్ బతుల్లా అని ఇప్పటికీ 650 అయినాయి. ఇంకా సహస్రం కూడా పూర్తి చేస్తాను. అయ్యో, నేనేమో టాపిక్ డైవర్ట్ అయిపోయాను. మనకి 2021లో అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అచ్చ తెలుగు కథలు రచనలు టాపిక్ ఇస్తుండేవారు రోజును విజయలక్ష్మి గారు. అలా మన చేత రాయించారు. అందులో ఉండే ఇప్పుడు తీసుకున్నారు. అవే మళ్ళీ సంపాదకం వహించి దాన్ని ఎడిటింగ్ చేయించి బాగా కష్టపడిన వాళ్ళు అవధానుల విజయలక్ష్మి గారు, అవధానుల జగన్నాథరావు గారు. వీళ్ళిద్దరికీ మనందరం 54 మంది రుణపడి ఉన్నాము. తర్వాత ఈ ఫంక్షన్ కొరకు కష్టపడిన వాళ్ళు చారి గారును వాసంతి గారు, వాళ్ళని మనం మర్చిపోలేము. వాళ్ళకి అసలు చాలా చాలా రుణపడి ఉన్నాను. నేను ఎప్పుడు అనుకున్నాను వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పి. నేనైతే ఒక పుస్తకం వాళ్ళకి ఇంటికి పోస్ట్ చేయించాను, కానీ అది చాలదు. అది ఓ చిన్న కానుక అనుకోవచ్చు. అసలు వాళ్ళ చారి గారును వాసంతి గారు ఇద్దరు డాక్టర్సు, ఇద్దరు చిన్న పిల్లలు. తర్వాత వాసంతి గారు అయితే ప్రెగ్నెంట్ కూడా. ఇప్పుడు పాపం వాళ్ళిద్దరు చాలా చాలా కష్టపడ్డారు. అందరి తరఫున కూడా నేను మళ్ళీ ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు, నా పర్సనల్గా చెప్పాలనుకొని నేను చెప్తున్నాను. తర్వాత వెళ్ళబోయే ముందు నేను విజయలక్ష్మి గారి గురించి బాల పంచపదులు రాశాను. అవి ఒక్కసారి చదువుతాను. సామవేదుల ఇంట పుట్టినారు, అవధానుల ఇంట మెట్టినారు, కథలు కవితలు ఎన్నెన్నో వ్రాసారు, వ్యాసాలు నవలలను రాశారు, సంపాదకత్వం కూడా వహించారు బతుల. ఈ పంచపదుల్లో లాస్ట్లో మన పేరు పెట్టుకుంటాము. నేను బతుల అని పెట్టుకున్నాను. వేమన శతకంలో వేమన ఉన్నట్టు, సుమతి శతకంలో సుమతి ఉన్నట్టు. రెండోది, మంచితనానికి మారుపేరు, ఓర్పు నేర్పులతో పనిచేస్తారు, ఆలోచన వివేచనతో పనిచేస్తారు, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయరు. ఆమె ద్వారా చాలా నేర్చుకోవాలి బతుల. పని చేసిన అలసటయే రాదు, ఆమెకు విశ్రాంతి అనేది లేదు, ఆమెకు తెలియని విద్యయే లేదు, తెలియని ఏ విషయము కూడా లేదు, పనికి ఆలస్యం చేయరు బతుల. మేడంకి ఓ చిన్న గిఫ్ట్ అనమాట ఇది. తర్వాత మనం చెప్పాను కదా, ఈ దంపతులు ఆ దంపతులకి అందరం చాలా రుణపడి ఉన్నాము. నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇక్కడ వక్తగా వచ్చాను. నేను చేసిన ఉద్యోగం ప్రొఫెసర్ కాబట్టి 70 మంది ముందు గట్టిగా అరిచి ఇచ్చేస్తాను. కాబట్టి నా గొంతుకు పెద్దదే. నేను స్కూల్లో చదివేటప్పుడే నేను వక్తృత్వ పోటీలో పాల్గొంటే నాకు అసలు మైక్ అవసరం లేదని చెప్తుండేవారు. సరే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ రావుకి, తర్వాత ఓపికత నా ప్రసంగాన్ని విన్న అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ. మందుని సిద్ధారెడ్డి గారికి, మాలేశ్వరం శంకరం గారికి, శీలా సుభద్రాదేవి గారికి, సుధామ గారికి, హరికిషన్ గారికి, రావు గారికి,
ఏది సభ్యులందరికీ నమస్కారం. ఇందాక శీలా సుభద్రాదేవి గారు చెప్పినట్టు నేను రాతకత్తనే కానీ మాటకత్తెన కాను. అందువల్ల ఎక్కువ మాట్లాడకపోయినా మీరు నిరాశపడవద్దు. ఈ కలగవరగం పుస్తకం చెప్పాలంటే నిజం చెప్పాలంటే 54 మంది కృషి చాలా ఉంది. అందులో ఒకళ్ళ తప్పులో ఒకళ్ళు దిద్దుకోవడం, సరైన పదం గురించి చాలా చర్చలు జరుగుతూ ఉండేవి. అందరూ కలిసి ఇదందరి కృషి, మనందరం కుటుంబంలో ఏర్పడి చేసాం, ఒక్కళ్ళది కాదు. అందువల్ల ఒక పుస్తకం తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే అమీబా కథలు అన్న పుస్తకానికి నేను ముందు మాట రాసా, దాని గురించి కొంచెం చెప్తా. ఈ అమీబా కథలు మైనా విశ్వకర్మ దంపతులు రాశారు. అవి ఏమిటంటే మినీ కథలు, చిన్నవి కార్డు కథలు లాంటివి. మినీ కథలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే కొసమెరుపు అంటే జస్ట్ ఏదో అలా అనుకోకుండా మలుపు తిరిగిపోవడం కాదు. అలా సురసురమని మనం ఏదైనా చెంపటప్ప అంటించితే ఒత్తి అంటుకుని మెల్లిగా అంటుకుని ధామని పేలుతుంది కదా, ఒక్కసారి ఉలిక్కి పడతాం. మనం ధామని పేలుతుందని తెలుసు, సిద్ధంగా ఉంటాం, అయినా ఉలిక్కి పడతాం. అటువంటి లక్షణాలు ఈ చిన్న కథల్లో ఉన్నాయన్నమాట. ఇవి అందరూ చదివి తీరవలసిన కథలు, చాలా మంచి కథలు, అందరూ చదవండి. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే నాకు గూడుబండి బతుకులు నవల విశ్లేషణ నందిని సిద్ధారెడ్డి గారి నోటి నుంచి వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎంత మంచి పెద్ద అంత విశ్లేషణ చేస్తూ రాశారు అంటే చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ.